హాయ్, వెల్కమ్ టు డీకే మెకానికల్ పార్ట్. నేను ఈరోజు మ్యాథమెటిక్స్లో లాగరిథం చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాగరిథం అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటివి, ఫార్ములాస్ ఏంటివి, గ్రాఫికల్ మెథడ్లో ఎలా రిప్రజెంటేషన్ చేస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ఏంటివి, కొన్ని డిప్లొమా స్టూడెంట్స్కి అలాగే ఈ సెట్కి ఉపయోగపడే క్వశ్చన్స్ కూడా కొన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం లాగరిథమ్స్లో రెండు ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి లాగరిథమిక్ ఫంక్షన్, ఒకటి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథమిక్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. లాగరిథమ్ ఫంక్షన్ డెఫినేషన్: ఇఫ్ a greater than 0, a not equal to 1 and x belongs to positive real number, then the function y equal to f of x equal to log x base a is called logarithmic function. ఇక్కడ ఏమంటానంటే ఏ గ్రేటర్ దెన్ 0 కంటే నంబర్ అనేది హై డిజిట్ ఉండాలి, పెద్దగా ఉండాలి. బట్ నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండకూడదు. అంటే దీంట్లో ఎక్స్ అంటే ఏంది, వేరియబుల్స్ ఏంటి అసలు ఒకసారి చూసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నెక్స్ట్, ఏ అనేది బేస్, ఏ ఈజ్ ఏ బేస్ అండ్ x is a వేరియబుల్. దీన్నే ఇంకొక విధంగా పాజిటివ్ రియల్ నంబర్, ఇంకో భాషలో ఇండిపెండెంట్ వేరియబుల్. అఫ్కోర్స్ ఇది వేరియబుల్ అన్నాం కదా, ఇక్కడ ఇది ఇండిపెండెంట్ వేరియబుల్. అసలు ఇండిపెండెంట్ వేరియబుల్, దీన్నే ఆర్గ్యుమెంట్ కూడా అంటారు. ఇది నేర్చుకునే అవసరం, ఇంత గుర్తుపెట్టే అవసరం లేదు. పాజిటివ్ రియల్ నెంబర్ వేరియబుల్ అన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్, y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు log x బేస్ 2. ఇది లాగరిథమిక్ ఫంక్షన్. అసలు ఏంది, ఎట్లా అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దెన్ 0 కంటే పెద్దగానే ఉంది. ఏంటిది, ఏ అనేది ఏమన్నాం, బేస్. ఏ గ్రేటర్ దెన్ 0 సాటిస్ఫైడ్ ఒకటి. ఏ నాట్ ఈక్వల్ టు 1, మనకి ఇక్కడ 2 ఉంది. నాట్ ఈక్వల్ టు 1 ఉండకూడదు. 1 ఉండకుండా ఏ వాల్యూ ఇచ్చినా, అంటే గ్రేటర్ దెన్ 0 ఏ వాల్యూ ఇచ్చినా మనకు సాటిస్ఫై. కాబట్టి ఇది లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్. ఇంకొకటి చూద్దాం. y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు log x బేస్ 1/3. ఇది ఏం ఫంక్షన్, ఇది ఎట్లా అవుద్ది, ఇదేం ఫంక్షన్ అంటే ఇది కూడా సేమ్. ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ మనకి ఇక్కడ పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ మనం అడిగింది ఏంది, పాజిటివ్ రియల్ నెంబర్. మనం ఇక్కడ కూడా రాసుకున్నాం. ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1, ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఎక్స్ అనేది రియల్ నెంబర్ అయ్యి ఉండాలి. రియల్ నెంబర్ అయ్యి ఉంటే సరిపోద్ది. మనం ఎక్స్ ప్లేస్లో రియల్ నెంబర్ అయ్యి ఉండి ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 అయితే ఇది కూడా లాగరిథమిక్ ఫంక్షన్. ఇంకొకటి చూద్దాం. y ఈక్వల్ టు f ఆఫ్ x log x బేస్ 1. ఇది మన కండిషన్ చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1. ఇది
ఏ నాట్ ఈక్వల్ టు 1 బేసే 1 ఉంది కాబట్టి దీని ఏం చెప్పవచ్చు అన్డిఫైన్డ్. ఇది లాగరిథమిక్ ఫంక్షన్ కాదు. లాగరిథమిక్ ఫంక్షన్ అంటే మళ్ళీసారి చెప్తున్నాను, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1, ఎక్స్ బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్ అయితే దాన్ని లాగరిథమిక్ ఫంక్షన్ అంటారు. ఏ అంటే బేస్, ఎక్స్ అంటే ఇండెక్స్ అనొచ్చు, వేరియబుల్ అనొచ్చు. వేరియబుల్ అనుకోండి, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము చాలా బేసెస్ కొన్ని ఇప్పుడు లాగ్ ఈ అని కొన్ని తీసుకుంటాం, నెక్స్ట్ లాగ్ బేస్ 10 పవర్ ఎక్స్, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇట్లా తీసుకుంటాం. ఈ 10 అసలు ఏంటి, అవి ఎందుకు, దాని నేమ్ ఏంటంటే ఇఫ్ బేస్ అనేది ఈ అయితే అది ఎలా ఉంటుందంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చినది లాగ్ ఈ పవర్ ఎక్స్ ఇట్లా ఉంటుంది. దీన్ని మనం క్యాల్సిలో కొట్టేటప్పుడు ln x అంటారు. ఇలా ఉంటుంది మన క్యాల్సిలో, అంటే లాగ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ln x అంటే లాగ్ ఎక్స్ అన్నట్టు. ఈ బై డిఫాల్ట్ మనం క్యాల్సిలో యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ అని కొట్టాలి. బేస్ అనేది ఈ ఉంటుంది, బేస్ ఈక్వల్ టు ఈ ఇలా ఉంటుంది. దీన్ని ఏం లాగ్ అంటారంటే న్యాచురల్ లాగ్. ఇంకొకటి ఈ అయిపోయింది కదా, నెక్స్ట్ 10. ఇఫ్ బేస్ అనేది 10 తీసుకుంటే y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. దీన్ని LGX అని రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే కామన్ లాగ్. ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ వాల్యూ ఏంటి అంటే 2.7.8 అనేది ఈ వాల్యూ. ఓకే, ఇప్పటివరకు లాగ్ ఎక్స్ అనేది అయితే న్యాచురల్ లాగరిథం అనేది అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కామన్ లాగరిథం అనేది బేస్ 10 తీసుకుంటే కామన్ లాగరిథం, బేస్ ఈ తీసుకుంటే న్యాచురల్ లాగరిథం అయిపోయింది. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మన గ్రాఫికల్ మెథడ్గా యూజ్ చేసుకొని చెప్తాం. ఫస్ట్ కేస్ 1 ఏంటి, ఫస్ట్ బేస్ గ్రేటర్ దెన్ 1, ఎక్స్ బిలాంగ్స్ టు పాజిటివ్ రియల్ నెంబర్ అయితే మనకు y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ అనేది ఉంటే మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది. ఇది అసలు ఎట్లా బేస్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తాం గ్రాఫికల్ మెథడ్ రిప్రజెంటేషన్లో అంటే లాగరిథం అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఇది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. మనకి ఎక్స్ యాక్సిస్లో ఇప్పుడు ఇది ఆరిజిన్ 0,0, 0,0, పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ. ఇది వై యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. అప్పుడు ఎలా ఉంటుందంటే గ్రాఫికల్ మెథడ్ రిప్రజెంటేషన్లో మనకి ఇలా వస్తుంది. అంటే సడన్ కొద్ది దూరం వెళ్తే మనకి ఎక్కడో ఒక దగ్గర పాయింట్ అనేది టచ్ అవుతుంది. ఇక్కడ -y యాక్సిస్ అంటే -ఇన్ఫినిటీ దగ్గర మనకు టచ్ అయ్యిద్ది ఒక పాయింట్. ఈ గ్రేటర్ దెన్ 1 అయితే y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనేది గ్రాఫికల్ మెథడ్ రిప్రజెంటేషన్ ఇలా. ఇక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది కేస్ 1. అంటే ఇందులో ఏం చెప్పాడు మళ్ళీ ఒకసారి ఏంటంటే
బేస్ అంటే ఏంది, మనం ఏ గ్రేటర్ దెన్ 1, ఏ గ్రేటర్ దెన్ 1 అయితే ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది. అది ఎలా బేస్ అంటే బేస్. నెక్స్ట్ కేస్ 2లో 0 లెస్ దెన్ బి లెస్ దెన్ 1 అంటే బేస్ అనేది 0 కంటే లెస్ దెన్ ఉండాలా, బేస్ అనేది లెస్ దెన్ 0 ఉండాలి, లెస్ దెన్ 0 ఉండాలా, లెస్ దెన్ 1 ఉండాలి. అప్పుడు y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. అప్పుడు మనకు ఫంక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఇది గ్రాఫికల్ మెథడ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నెక్స్ట్ y యాక్సిస్ x యాక్సిస్, y యాక్సిస్ x యాక్సిస్ పాజిటివ్ ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ. ఇక్కడ మన ఫంక్షన్ అనేది ఈ గ్రాఫికల్ మెథడ్లో ఇలా డిక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ మన పాయింట్ 1,0 దగ్గర టచ్ పాయింట్. ఇది ఈక్వేషన్ అంటే y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. అప్పుడు 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1 అంటే ఏ అనేది ఏమన్నా బేస్, ఏ అనేది బేస్. బేస్ అనేది లెస్ దెన్ 0 ఉండాలి, లెస్ దెన్ 1 ఉండాలి. అప్పుడు ఏమైందంటే ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఏంటంటే గ్రేటర్ దెన్ బేస్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటేనేమో ఇంక్రీజింగ్ ఫంక్షన్, బేస్ అనేది లెస్ దెన్ 1 ఉంటేనేమో డిక్రీజింగ్ ఫంక్షన్. అయిపోయింది. నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డొమైన్ ఆఫ్ ఏ ఫంక్షన్. డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ లాగరిథం ఏంటో తెలుసుకుందాం. పాజిటివ్ రియల్ నెంబర్ అయితే దాని డొమైన్ ఏంటంటే 0 to ఇన్ఫినిటీ. దీని రేంజ్ ఏమవుతుందంటే రేంజ్ ఆఫ్ ఫంక్షన్ రియల్ నెంబర్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. ఇంత అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇఫ్ log x base a equal to n, if log x base a equal to n, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా దీన్ని అంటే x ఈక్వల్ టు a పవర్ n అన్నట్టు. నెక్స్ట్ వన్ ఏంటంటే log x base a ప్లస్ log y base a ఈక్వల్ టు log a పవర్ x ఇంటూ y. బేసెస్ ఈక్వల్, పవర్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనం పవర్స్ అనేది ఇంటూ చేస్తాం. అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే మీకు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటూలు ఉన్నది ప్లస్, ఇంటూలు ఉంటే ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫార్ములా log x base a మైనస్ log y base a ఈక్వల్ టు log x by y base a. ఇక్కడ రెండు గమనించండి. ఇక్కడ ఇంటూ ఉంటే మీకు ప్లస్ వస్తుంది, డివిజన్ ఉంటే మైనస్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, అంతే మీకు ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే మనకు ఫంక్షన్ అనేది ఇంటూలో ఉంది దాన్ని మనకు లాగ్లో కన్వర్ట్ చేయాలంటే ప్లస్ తోటి చేస్తాం. అంటే log x base a ప్లస్ log y base a ఈక్వల్ టు log x ఇంటూ y base a. నెక్స్ట్ ఫార్ములా log x base a మైనస్ log y base a ఈక్వల్ టు log x by y base a. నెక్స్ట్ log x పవర్ m base y పవర్ n ఈక్వల్ టు n by n log x base y. ఇక్కడ ఏంటంటే ఈ m n అనే వాల్యూ పవర్లో ఉన్నాయి, మనకు బైలోకి వస్తుంది. మిగిలింది y x, దీనికి పవర్గా ఉంటుంది అంటే x బేస్ y ఉంటుంది. ఫార్ములా ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా.
నెక్స్ట్ ఇంకొకటి లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ వై ఈక్వల్ టు, అంటే ఇది ఎట్లా చదువుతుంటే లాగ్ వై పవర్ ఎక్స్ పవర్ ఎం అని కూడా అంటుండొచ్చు మేబీ. ఎం లాగ్ ఎక్స్ బేస్ వై. ఇక్కడ ఈ ఎం అనేది ఆడ్ ఇంటీజర్ అయితే ఇలా ఉంటుంది ఎక్స్ అనేది, ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఇదే లాగ్ వై మోడ్ ఎక్స్ వేస్తే ఈవెన్ నెంబర్, ఈవెన్ ఇంటీజర్, ఆడ్ ఇంటీజర్. నెక్స్ట్ ఇంకొకటి లాగ్ ఎక్స్ బేస్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ బై లాగ్ వై బేస్ ఏ. దీన్ని కామన్ బేస్ ఫార్ములాగా కూడా అంటారు, కామన్ బేస్ ఫార్ములా. ఎందుకంటే ఇక్కడ బేస్ అనేది మీరు గమనిస్తే రెండు ఏమి ఉంటాయి, అందుకే కామన్ బేస్ ఫార్ములా. నెక్స్ట్ లాగ్, ఇదైతే అందరు తెలుసుకుంటుండొచ్చు ఇది. లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ఇలా ఏ పవర్ ఏ కూడా రాస్తారు, లాగ్ ఏ పవర్ ఏ ఈక్వల్ టు 1 ఏదన్నా ఒకటే 1 అవుతుంది. అదే మనకు లాగ్ ఏ పవర్ 1 అయితే 0 అవుతుంది. ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ 0, ఏ నాట్ ఈక్వల్ టు 1 మనకి కండిషన్స్ కాబట్టి. నెక్స్ట్ లాగ్ ఎక్స్ బేస్ వై ఈక్వల్ టు 1 బై లాగ్ వై బేస్ ఎక్స్. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఇంకోటి, ఇది బేస్ ఇంటర్చేంజింగ్ ఫార్ములా అంటారు దీన్ని. మీరు ఇవన్నీ డిప్లొమా స్టాండర్డ్స్ వాళ్ళకైతే ఇవన్నీ అవసరం లేదు, బట్ మనం ఈసెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఈ ఫార్ములాస్ టచ్ అవుతాయి. కాబట్టి నేను ఇందులో ఉన్న ప్రాబ్లం చెప్తాను, ఈసెట్కి సంబంధించిన ప్రాబ్లం చెప్తాను, కాబట్టి మీకు నోట్ చేస్తున్నాను అంతే. ఇక్కడ మనకు బేస్ ఏ పవర్ లాగ్ బి బేస్ సి ఈక్వల్ టు బి పవర్ లాగ్ ఏ బేస్ సి. ఇది బేస్ ఇంటర్చేంజింగ్ ఫార్ములా, ఇవి గుర్తుపెట్టుకొని సరిపోద్ది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవి అసలు హౌ టు రిమెంబర్ అనేది ఇంతకుముందు నేను గ్రాఫికల్ మెథడ్లో ఎలా గుర్తుంచుకోవాలని చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇదేమో ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇదేమో డిక్రీజింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే మీరు ఈజీ గుర్తుంచుకోవడానికి ఇలా అంటే ఏ గ్రేటర్ దెన్ 1 ఈక్వల్ టు ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఏ లెస్ దెన్ 1 నా 0 లేకపోతే 0 లెస్ దెన్ బిలో దెన్ 1 అన్నా అప్పుడు ఏముంటుందంటే మనకి డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే గుర్తుంచుకోవడానికి నాకు రిప్రజెంటేషన్ గుర్తుండిపోతే మనకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్ కూడా చెప్తాను 1 మినిట్. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, అంటే గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనము ఈసెట్ ప్రిపరేషన్ టైంలో ఈసెట్కి చాలా ఉపయోగపడుతుంది. లాగ్ 10², దీని డెసిమల్ పాయింట్స్లో 3.03010. లాగ్ 10³ 0.47771, అంటే మన చదవద్దు అలా 0.47771. నెక్స్ట్ లాగ్ ఈ బేస్ 10 పవర్ లాగ్ 10 బేస్ ఈ ఈక్వల్ టు 2.303. ఇలా కొన్ని వాల్యూస్. నెక్స్ట్ మనం ఈ పవర్ 1 ఈక్వల్ టు ఈ అంటే లాగ్ ఈ అనేది ఈక్వల్ టు 1. ఇంకోటి లాగ్ 1 ఈక్వల్ టు 0, లాగ్ 0
ఈక్వల్ టు మనకి ఇందులో ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ ఇది ఈక్వల్ టు 0 ఉంటుంది. కాబట్టి మనం లాగ్ 0 ఇంట్లో ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది ఇక్కడ. అంతే కొన్ని వాల్యూస్ ఇవి నోట్ చేసుకుంటే మంచిది.